హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ లాంటి కంపెనీలు వారి స్కూటర్లు కాలిపోయి రీకాల్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ మాత్రం భారీ ఫండింగ్స్ని రాబడుతుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ NIIF అండ్ హీరో మోటార్ కార్ప్ వారు నిర్వహించిన ఫండింగ్ రౌండ్లో ఏథర్ ఎనర్జీ $128 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో సుమారుగా 991 కోట్ల భారీ ఫండింగ్ని రేస్ చేసింది. ఈ ఫండ్స్ని వారి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడానికి, కంపెనీ యొక్క రీటైల్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అండ్ ఛార్జింగ్ నెట్వర్క్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని ఏథర్ CEO అయిన తరుణ్ మెహతా గారు చెప్పారు. అయితే ఇంతవరకు ఒక్క ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోయిన సంఘటన కూడా బయటికి రాలేదు. అండ్ ఏథర్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఈ ఏథర్ ఇంత డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ ఇదే అని నేను అనుకుంటున్నాను. మరి ఏథర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇదిలా ఉండగా ఓలాకి మాత్రం కష్టాలు తప్పట్లేదు. ఓలా స్కూటర్లు కాలిపోవడం, సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావడంతో కస్టమర్స్ నుండి చాలా నెగిటివిటీ అనేది ఓలా ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఓలా నుండి ఒక్కో హైయర్ ఆఫీషియల్స్ ఖాళీ అవుతూ వెళ్ళిపోతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే ఓలా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన దినేష్ రాధాకృష్ణన్ గారు అండ్ ఓలా కార్స్ CEO అయిన అరుణ్ సర్దేశ్ముఖ్ గారు రిజైన్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన వరుణ్ దూబే గారు కూడా ఓలాని వదిలి వెళ్ళిపోయారు. తన పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే వరుణ్ దూబే గారు 2019 నుండి ఓలా మార్కెటింగ్ అండ్ మీడియా రిలేటెడ్ యాక్టివిటీస్ ని హ్యాండిల్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆయన ఓలా CEO అయిన భవిష్ అగర్వాల్ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. మరి ఇంత సడన్ గా ఓలా నుండి ఈ ఆఫీషియల్స్ రిజైన్ చేయడానికి పర్సనల్ రీజన్స్ కారణమా, లేదా ఓలా పైన వస్తున్న నెగిటివిటా అనేది మీరే చెప్పాలి. ఇక ఫైనల్ గా వీడియోని లైక్ చేయండి, ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.